Hey guys, Nishan here and welcome back. Good morning from Bengaluru. So just to escape Bangalore traffic, పొద్దున 4 o'clock లేచిన. Now time is 5 అవుతుంది. పొద్దునే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ప్యాక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు ఇదంతా తీసుకుపోయి బైక్ పైన మౌంట్ చేసి maximum by 6 స్టార్ట్ అయిపోవాలి అండ్ by 7 I should exit Bangalore at any cost. or else నిన్న అసలు సుక్కలు అనిపించినాయి బై గంటన్నర బంపర్ టు బంపర్. అది కూడా దారుణంగా ఉండే నిన్న నా పరిస్థితి. రైడింగ్ గేర్ వేసుకొని హెల్మెట్, సఫకేషన్, ఫుల్ స్వెట్, పొగ, ఆ క్లచ్ ప్లేట్ల వాసన, అబ్బా దారుణం అంటే దారుణం నిన్న. అండ్ నిన్నైతే నాకు కొంచెం భయమైంది, ఎందుకంటే ఆ బండి రేడియేటర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో రెండు, అది కాన్స్టెంట్ గా గంటన్నర రన్ అయితేనే ఉంది. నాకైతే ఏడ భయం అయిందంటే అది అంతసేపు రన్ అయ్యి ఫ్యాన్లు కాలిపోతాయేమో అనిపించింది. అండ్ జనాలు బెంగళూరు అని చచ్చిపోయేంత ఏం లేదు భయ్యా ఈడ. అసలు ఏంది ఆ ట్రాఫిక్, ఏంది ఇంత టైం జనాలు, ఎంత టైం వేస్ట్ అవుతుంది ఆ ట్రాఫిక్ లో అసలు. సరే అది పక్కన పెడితే, టుడే వీఆర్ గోయింగ్ టు కూర్గ్ అని అనుకున్నారా? కూర్గ్ ఆల్రెడీ పోయినా. మీరు ఒకవేళ అది చూడాలనుకుంటే మన ఛానల్లో ఆ సిరీస్ మొత్తం ప్లేలిస్ట్ ఉంది. సో ఈరోజు మనం పోయేది కూర్గ్ కాదు, బట్ వయా కూర్గే పోతున్నాం. సో వయా కూర్గ్ మనం వచ్చి కన్నూరు పోతున్నాం. కన్నూరు వచ్చి నార్దర్న్ కేరళ. సో ఇక్కడ నుంచి కన్నూర్ 370 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు నుంచి. 8 hours ఏమో చూపిస్తుంది. మోస్ట్లీ సింగిల్ లేన్ రోడ్సే ఉంటాయి. కన్నూరు పోవడానికి ఒకటే ఒక రీజన్, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసమే పోతున్నా. జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఏందనేది నీకు చెప్తా. సో కీప్ వాచింగ్. అండ్ టైం అవుతుంది, లెట్స్ గో. ఇది అమ్మ ఇంత ప్లజెంట్ వెదర్లో యాజ్ ఆఫ్ నౌ 17 degrees ఉంది బెంగళూరులో. పైకి వెళ్ళి లగేజ్ అంతా తెచ్చి బైక్ పైన మౌంట్ చేసేసరికి అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిందంతా వీకి. సో ఇప్పుడు మనం స్టే చేసింది వచ్చి మాన్యత ఐటీ పార్క్. నాకు తెలిసి నేను ఇదివరకు కూడా ఇక్కడనే స్టే చేసిన, చాలాసార్లు స్టే చేసిన ఈ ఏరియాలోనే, మాన్యత ఐటీ పార్క్ దగ్గర. లో ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది. ఫస్ట్ ఫ్యూయల్ అప్ చేసుకోవాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బెంగళూరు ఎగ్జిట్ అయిపోవాలి. 6 కూడా కాలేదు. ఇది హాలత్ బెంగళూరుది. అసలు ఎట్లా ఉంటుంది భయ్యా ఇక్కడ జనాలు. అండ్ దే ఆర్ కాలింగ్ దిస్ అ కూల్ సిటీ. ఏవరా నాయన, గంటలు ఒక రోజులో 24 గంటలలో 3-4 గంటలు ట్రాఫిక్ లోనే గడిపేటట్టున్నారు మీరు. అండ్ యూ గైస్ కాల్ దిస్ అ కూల్ లివింగ్ సిటీ. ఇది స్టార్ట్అప్ క్యాపిటల్ కాదు, స్టాప్అప్ క్యాపిటల్. ఎక్కడదక్కడ ఆగిపోతుంది. ప్రాపర్ ఫుల్ మూన్, సేమ్ నిన్న చూపించినట్టే. అండ్ దరిద్రం ఏంటంటే ఒక్క ఫ్యూయల్ స్టాప్ వస్తలేదు నా రూట్లో. కింద వచ్చినాయి కానీ కిందికి పోతే ఇక అటే, ఇక మళ్ళా బయట పడలేం. సో ఫింగర్స్ క్రాస్డ్, ఈ ఫ్లైఓవర్ దిగినాక ఏదైనా ఫ్యూయల్ స్టాప్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ బెంగళూరు టు మైసూర్ రోడ్ లో బైక్ కి కూడా టోల్ కలెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ కే అనుకున్నా, ఈడ కూడా ఉంది. మైసూర్ రోడ్ 40 rupees అంట. ఇదివరకు లేకుండా ఇది 2-wheeler పైన. నేను అప్పుడెప్పుడో 2016 కేరళ రైడ్కి వచ్చినప్పుడు వచ్చిన థండర్ బర్డ్ 500 వేసుకొని. సో నేను ఇప్పుడు వచ్చే దారిలో చూసిన. అండ్ టుడే ఇట్ హ్యాపెన్స్ టు బి సాటర్డే. కొన్ని ఏరియాస్ లో దే ఆర్ లాట్ ఆఫ్ బైకర్స్ గ్యాదర్డ్. సో బెంగళూరులో కొంచెం బైకింగ్ కల్చర్ ఎక్కువనే ఉంటుంది కదా. సో అండ్ దట్ టు వీకెండ్. సో ఈరోజు మనకి ఫుల్ బైక్ రైడర్స్ కనిపిస్తారు రోడ్ పైన ఎటు అయినా సరే. అండ్ పర్టికులర్లీ వీఆర్ ఆన్ ద మైసూర్ రోడ్ కాబట్టి మస్తు మంది వస్తారు, ఎందుకంటే బెంగళూరు నుంచి ట్రావెల్ డెస్టినేషన్స్ ఈ రూట్లోనే ఎక్కువ ఉంటాయి. ఓకే, ద సన్ ఈజ్ రెడీ టు రైజ్. కానీ యాజ్ ఆఫ్ నౌ వెదర్ మాత్రం ప్లెజెంట్ అంటే ప్లెజెంట్ ఉంది. ఐ హోప్ దిస్ వన్ కంటిన్యూస్, బట్ ఆశకు కూడా హద్దు ఉండాలి కదా. ఆల్రెడీ ఫిబ్రవరి అని చూడకుండా ఎండ జంపి కొడుతుంది. అట్లీస్ట్ శివరాత్రి వరకైనా చల్లగా ఉంటుంది భయ్. ఈసారి అది కూడా లేదు. ఆహా, చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. చూసుకొని మంచిగా వనుకొస్తుంది పొద్దున్నే చల్లగా. సో బిదాడి అనే విలేజ్ టౌన్లో స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్. కర్ణాటక స్పెషల్ తట్టె ఇడ్లీ తిన్నా, బాగుండే, వెరీ సాఫ్ట్. అండ్ మసాలా వడ అసలు క్రేజీ ఉండే మసాలా వడ. వన్ ఆఫ్ ద బెస్ట్ మసాలా వడస్ ఐ ఎవర్ హ్యాడ్. కన్నూరులో నేను ఆల్రెడీ ఒక హోమ్ స్టే బుక్ చేసిన. సో 280 kilometers చూపిస్తుంది.
ఈటీఏ వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు అంటుంది, కానీ నేను బ్రేక్స్ అవన్నీ తీసుకొని పోయే వరకు పక్కా 4 or 5 అవుతుంది, డౌటే లేదండి. అరే అన్యాయం రా ఇది. కార్లు ఇట్లా కళ్ళ ముందే వెళ్ళిపోతుంటే మనమేమో ఈ సర్వీస్ రోడ్ మీద మెల్లగా పోవాల్సి వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే మీదకేమో 2 వీలర్స్ అలౌ లేదు. పాత రోడ్డు టౌన్ లో మధ్యలో నుంచి పోతుంది, అండ్ దానికి తోడు ఎవ్రీ నవ్ అండ్ దెన్ స్పీడ్ బ్రేకర్స్. లేదన్నా ఆ రోడ్కి ఈ రోడ్కి 1 గంట ఫరక్ వస్తుంది ఒక డిస్టెన్స్ తీసుకుంటే. తీసుకోరా బాబు, బైక్ కి కూడా టోల్ తీసుకో, ఆ రోడ్ పైన అలౌ చేయరా నాయన, ఎంత టైం సేవ్ అవుతుంది. అందులో ముందు ఇట్లా కార్లు రప్ 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 అని వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఊటీకి పోయినప్పుడు కార్లు వచ్చినా దానిపైనే పోయి ఉండే. ఇవాళ వెదర్ మాత్రం జస్ట్ పర్ఫెక్ట్ ఉంది రైడింగ్ కి. ఏరియా మొత్తం అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, మంచి ఇట్లా వాటి పైన ఫాగ్, అందుకే ఆ ఫాగ్ తోని ఈ వెదర్ ఇట్లుంది. అసలు ఈ వెదర్ కి ఈ లొకేషన్స్ కి డ్రోన్ ఇట్లా గాల్లో ఎగురితే ఆ వేరే లెవెల్ విజువల్స్ వస్తాయి. కానీ మన దరిద్రం ఏంటంటే చెప్పిన లాస్ట్ వీడియోలో నా డ్రోన్ కథ, అది పరిస్థితి. సో ఇప్పుడే కూర్గ్లకు ఎంటర్ అయినాం, బట్ నో మడికేరి కాదు, టువర్డ్స్ విరాజ్పేట్ పోతాం అనమాట ఈ రూట్. ఓవరాల్ గా ఇప్పటి వరకు 210 kilometers డన్ అండ్ స్టిల్ 120 kilometers మోర్ టు గో. ఇక్కడ నుంచి 3 hours చూపిస్తుంది. 3 hours అన్నా కానీ సాయంత్రం అవుతుంది ఎట్లయినా, లంచ్ బ్రేక్, ఆ బ్రేక్ ఈ బ్రేక్ అని చెప్పి. సో రైడ్ అయితే మంచి మొమెంటంలో పోతుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దీస్ రోడ్స్. సింగిల్ రోడ్ అయినా కానీ మంచి ఓవర్టేక్స్ అవన్నీ మస్తు అనిపిస్తుంది. సో ఓవరాల్ ఐ లైక్ ఇట్. వెనకాల బ్యూటిఫుల్ హౌస్ చూడండి, ఎంత బాగుంది. రేర్ కెమెరా బ్యూటిఫుల్ హౌస్. అక్కడ కూడా రూట్ ఒక దగ్గర మిస్ అయినా, బట్ మ్యాప్స్ రీరౌటింగ్ చేసి ఒక ఊర్లోకి వెళ్ళి పట్టుకపోతుంది. ఇక్కడ ఇల్లులు అయితే అస్సలు ఆథెంటిక్ ఇండియన్ విలేజ్ వైబ్ ఉంది. వావ్ వావ్ వావ్, ఎంత బాగుంది చూడండి విలేజ్. వావ్. సో దేర్ యూ గో. ఇప్పుడు మనం బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి ఎంటర్ అయినాం. అండ్ ఈ వైల్డ్ లైఫ్లో టైగర్స్ కూడా ఉంటాయి. అఫ్కోర్స్ రోడ్ మీదకి రావు, ఓన్లీ ఫియర్ వుడ్ బి ఎలిఫెంట్స్. ఐ సీరియస్లీ ప్రే ఎలిఫెంట్స్ మాత్రం రావద్దు, బికాస్ దే ఆర్ ద మోస్ట్ వైల్డ్ క్రీచర్స్ ఇన్ ద ఫారెస్ట్. అండ్ అఫ్ కోర్స్ బండ్లు ఆపొద్దు, ఫోటోలు రీల్లు అనుకుంటా. ఆల్రెడీ రీసెంట్ బండిపూర్లో ఏదో అంత న్యూసెన్స్ అయింది బండిపూర్ నేషనల్ పార్క్ లో. డోంట్ డూ దాట్ ప్లీజ్. రెస్పెక్ట్ ద రూల్స్ అండ్ రెస్పెక్ట్ ద నేచర్. అండ్ దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ అప్పుడే డ్రై అనిపిస్తుంది చూడండి ఫారెస్ట్. అట్లా ఉంది వెదర్ కండిషన్ ఇప్పుడు. కూడోస్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మనలాంటి అవుట్ సైడర్స్ వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ పడేసిపోతే వాళ్ళు సంచులు పట్టుకొని ఆ సంచులలో ప్లాస్టిక్ అంతా ఎత్తుకొని పోతున్నారు. అవసరమా వాళ్ళకి ఆ పని? మనం చక్కగా ఉంటే వాళ్ళకి ఆ పని అవసరం లేదు కదా. అరే ఇంకెప్పుడు వస్తుందిరా నాయన మీకు? చెప్పి ఆశకు వస్తుంది. నేను ఫారెస్ట్ రైడ్ చేసిన ప్రతిసారి చెప్తానే ఉన్నా. అఫ్ కోర్స్ మన వీడియోలు పెద్ద ఓడి చూడాడు, చూసిన వాళ్ళవి కూడా పెద్దగా పట్టించుకోరు ఏదైనా చెప్పినా కూడా. ఇక జనాలు అట్లా తయారవుతారు అంతే. బట్ కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. There you go, coffee plantations of the Coorg, mountains and mountains of coffee plantations, and these are typical Coorg homes. Coorg la illu itlane untayi maximum, and they are very 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 beautiful. So Coorg ante general ga andaru Madikeriki పోతారు. Madikeri is main hub అనుకోండి. బట్ ఈ విరాజ్పేట్ సైడ్ ఏంటంటే లిటిల్ ఆఫ్ బీట్ అనమాట. మనకి ఇట్లా హోమ్ స్టేస్ అండ్ నేచర్లో ఉన్న రిసార్ట్స్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇటు సైడ్ రావాలి, విరాజ్పేట్ సైడ్. చాలా అంటే చాలా బాగుంటాయి. కాఫీ ఎస్టేట్స్ మధ్యలో స్టేస్ ఉంటాయి, జబర్దస్త్ ఉంటాయి, పీస్ఫుల్. ఆల్రెడీ మీరు ఊరికి వచ్చేసి చూసేది ఏం లేదు అనుకుంటే ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ స్టే చేయవచ్చు. ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, లుక్ అట్ ద సైజ్ ఆఫ్ ద ఫారెస్ట్ డూడ్. ఐ మీన్ ద కాఫీ ప్లాంటేషన్స్. లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ దోస్ ట్రీస్. ఇంతకన్నా రిఫ్రెషింగ్ ఏమైనా ఉంటుందా? నేను ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దిస్ కాబట్టి ఇక నేను దీన్ని బైపాస్ చేసుకొని వెళ్ళిపోతున్నా. హ్యాడ్ లంచ్ ఎట్ దిస్ ప్లేస్. ఇది పెద్ద స్కామ్ ఏంటంటే ఈడున్న కార్లు అన్నీ కుతే తీసుకొచ్చి పెట్టేసిండు. ఏదో మంచి స్ట్రాటజీ అయిపోయింది రోడ్ల మీద కొత్త వాళ్ళని అవలగాలని చేయనీకి.
సో హ్యాడ్ మలబార్ పరోటా అని ఈ మాట కామాట ఈ రీజియన్లో పరోటా వేస్తారు బైకి రాకుంటుంది. బట్ ఓన్లీ డౌన్ సైడ్ ఏంటంటే ప్యూర్ మైదా. అది అవాయిడ్ ఇట్. ఏదో ఒకసారి టేస్ట్ చేసి వదిలేసాను. నేను ఇప్పుడు టేస్ట్ చేసేసిన దాన్ని మళ్ళీ తినేది లేదు. ఇట్స్ ప్యూర్ 100% మైదా. సో కమింగ్ టు ద రైడ్ అప్డేట్, ఇక్కడ నుంచి కన్నూర్ 82 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ విరాజ్పేట్ అవుట్స్కట్స్లో ఉన్నాం అనమాట. అండ్ విరాజ్పేట్ తర్వాత మొత్తం డౌన్ హిల్లే పోతున్నాం. బికాజ్ వెస్టర్న్ ఘాట్స్ మొత్తం దిగి మనం సీ లెవెల్కి వెళ్ళిపోతాం అనమాట. సో దిగుతానే ఉన్నాం. ఆ లగేజ్ వెయిట్ అంతా నా ఏమంటారు బైసెప్స్ మీద పడుతుంది ఈ టర్నింగ్ చేసేటప్పుడు. అండ్ రోడ్ కూడా అంత ఏం లేదు, మొత్తం ప్యాచ్ వర్కే ఉంది. పోస్ట్ విరాజ్పేట్ మొత్తం డీప్ జంగల్ నుంచి పోతుంది రోడ్. ఎక్స్ట్రీమ్లీ డీప్ జంగల్, వెస్టర్న్ ఘాట్ జంగల్. క్రాసింగ్ కర్ణాటక అండ్ ఎంటరింగ్ కేరళ. సో వెల్కమ్ టు కేరళ. ఐ డోంట్ నో ఇంకా అఫీషియల్గా వేసిరో లేదో కానీ నౌ ద న్యూ నేమ్ టు కేరళ ఇస్ కేరళం అంట. వై కేరళం ఐ డోంట్ నో. ఇప్పటిదాకా రైడ్ కొంచెం బోరింగ్ అనిపించింది. ఒక కొన్ని కిలోమీటర్ల నుంచి ఇంకోటి సేమ్ అడ్వెంచర్ 390 కేరళ బైక్ మంచి కంపెనీ ఇస్తుండు. ఫుల్ జోష్లోకి వచ్చింది మళ్ళీ రైడ్. అప్పుడప్పుడు కొంచెం కంపెనీ ఉంటే బాగుంటుంది. హ్యూమిడిటీ నేను అనుకున్న దానికన్నా ఘోరంగా ఉంది ఈడ. నాకు ఇంత భయంకరంగా ఉంటుందని తెలియక నేను అక్కడ నార్మల్ రూమ్ బుక్ చేసిన. చూడాలి ఇఫ్ దెర్ ఇస్ ఏసీ రూమ్ అవైలబుల్, దానికి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేరళలో మనకి ఎక్కువ హైవేస్ కనిపించవు, 4 lane హైవేస్. ఏదో ఇట్లా దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి అంతే. ఇక లుక్ ఎట్ ద వ్యూస్ ఫ్రమ్ ద హైవే. అగైన్ రాక్ సాలిడ్ ప్లేస్. డ్రోన్ ఉంటే ఇంకా ఖతర్నాక్ చూపించవచ్చు. దరిద్రం డ్రోన్ లేదు. ఐ మీన్ డ్రోన్ ఉంది కానీ పని చేస్తలేదు. ఎంత మంచి కాలనీ ఉంది ఇది, బ్యూటిఫుల్ కాలనీ. అండ్ ఈడ సంబంధం లేకుండా గేట్ ఉంది. అండ్ మనం రాగానే గేట్ పడుతుంది కూడా. ట్రైన్ పోయింది కదా, చలో ఉజ్జా బేటా. ఇంకోటి ఉందని చెప్పాక. కానీ ఇది అస్సలు ఈడ ట్రైన్ గేట్ ఉందని ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు. నీట్గా మంచి కాలనీ మధ్యలో ఉంది. అది ప్రశాంతమైన కాలనీ. ట్రైన్ వచ్చి ఆగం చేస్తుంది. సో నేను కన్నూరు అని చెప్పినా కదా, యాక్చువల్లీ మనం కన్నూరు పోతలేం. కన్నూరు ఇక్కడ నుంచి ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. సో 16 కిలోమీటర్స్ బిఫోరే మనం ఆగుతున్నాం అనమాట. నేను చెప్పినా కదా ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన ఇక్కడికి అని. సో ఈ ఏరియా నేమ్ వచ్చి ముజఫిలంగాడ్ బీచ్. ముజఫిలంగాడ్ బీచ్. సో ఈ బీచ్ దగ్గరనే స్టే చేస్తున్నా. నాట్ ఎగ్జాక్ట్లీ బీచ్ ఫేసింగ్, బట్ బీచ్ పక్కకే ఉంటుంది. ఆ స్టేలోనే 2 nights ఉంటున్నా. ఎందుకు అనేది చెప్తా. హేగో డూ యూ సీ ద బీచ్ ఓవర్ దేర్? ఇప్పుడు అటు పోతలేం కానీ ఫస్ట్ చెక్ ఇన్ చేసి నేను స్నానం చేయాలి. నాతో అయితలేదు, అంత ఘనం పసినా అయిపోయినా. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఏరియా డూడ్, సీరియస్లీ సచ్ అ బ్యూటిఫుల్ ఏరియా. అండ్ మీరు నమ్మరు, ఈ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా, దీని బ్యాక్ సైడ్ మొత్తం కాలనీ. నేను ఇంతకుముందు చూపించిన రైల్వే గేట్ది. ఎంత బ్యూటిఫుల్ కాలనీ తెలుసా అసలు. ఓన్లీ థింగ్ ఈజ్ అందులో పెద్ద కార్లు పట్టవు. పెద్ద కార్లు పట్టాలంటే కొంచెం ఇట్లా తిరిగి రావాల్సి వస్తుంది. కానీ ఏమన్నా బ్యూటిఫుల్గా ఉంది ఆ లొకేషన్ అసలు. యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆఫ్ బీట్ ప్లేస్ ఫర్ ట్రావెలర్స్. బికాజ్ లోకల్స్కి తెలుసు, లోకల్స్ నో దాట్ ఈ బీచ్ అనేది ఒకటి ఉందనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసేది ఏం లేదు. కానీ యూజువల్లీ అదర్ స్టేట్స్ వాళ్ళకి పెద్దగా ఐడియా లేదు దీనిపైన. ముజఫిలంగాడ్ బీచ్ కన్నూరు దగ్గర ఉంటుంది. లుక్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. సీరియస్లీ ఏందో నేచర్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ మాటలలో వాడి నా హోమ్ స్టే మిస్ అయినా. ఈయనే ఉంది, దే యు గో, అదే మన హోమ్ స్టే. సో 2 nights ఇక్కడనే ఉండబోతున్నా. సో రూమ్కి వెళ్ళి మంచిగా స్నానం గినం చేసేసి ఇక్కడికి వచ్చిన. ఎక్కడికి? సో హియర్ వీఆర్ ఎట్ ముజఫిలంగాడ్ బీచ్. ఈ బీచ్ గురించి నేను ఇంకా చెప్తా, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. మీన్వైల్ ఎంజాయ్ దిస్ షార్ట్స్.
షార్ట్స్ నచ్చినాయా? ఈ బీచ్ గురించి నేను నెక్స్ట్ వ్లాగ్లో ఫస్ట్ ఇదే పెడతా. యూ విల్ లవ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ చూడండి, క్రేజీ ఎయిట్ ఇట్. ఇది ఏదో బనానా ఇంకా స్వీట్ పొటాటోతో చేసారు. స్వీట్ ఉంది కానీ బాగుంది. కేరళ స్పెషల్. చాలా రోజుల తర్వాత స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ చూసిన ఇక్కడ. వీడియోలో చూపిస్తే కనిపించదు ఆబ్వియస్లీ. మంచి సూదింగ్ బీచ్ సౌండ్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, వినిపిస్తుందో లేదో. సో ఇక్కడనే హోమ్ స్టేలో డిన్నర్ చేసేసిన. పరోటా, బట్ మైదాది కాదు, ఆటాది. ఇట్ వాస్ గుడ్. సో దట్స్ ఇట్ ఫర్ యువర్ గైస్. ఈ వీడియో కొంచెం లెందీ అయినట్టుంది. Catch you guys in the next one. Bye bye.